ది అనాటమీ ఆఫ్ ఏ జావా అప్లికేషన్ చూడండి. జావాలో కామెంట్స్ 3 వేస్లో మనం ప్లేస్ చేసుకోవచ్చు. అదే మల్టీ లైన్ కామెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా కామెంట్ ఇవ్వచ్చు. దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్. మీ ఇష్టం. మల్టీ లైన్ కామెంట్ ఇది. /* దాని మధ్యలో ఏమైనా టైప్ చేసుకోండి, లాస్ట్లో */. సో ఈ కామెంట్స్ని లేదంటే రిమార్క్స్ని మీ జావా ప్రోగ్రామ్ కంపైల్ చేయదు. ఓకే, అవి మీ రిఫరెన్స్ కోసం పెట్టుకున్నది అనమాట. అదేవిధంగా సింగిల్ లైన్ కామెంట్ C++లో కూడా ఉంది ఇది. దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్, లేదంటే దిస్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద క్లాస్ అని సైడ్ ఇట్లా కూడా రాసుకుంటాం. అలా అన్నమాట. అట్లా కాకుండా ఇక్కడ డాక్యుమెంటేషన్ అంటే లెంతీ కమెంట్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ఇక అడిషనల్గా ఇక్కడ ఇంకొక స్టార్ ప్లేస్ చేయండి ఎక్కువగా ఉన్నప్పుడు. సో దాన్ని డాక్యుమెంటేషన్గా మనం గుర్తించవచ్చు. సో ఈ విధంగా కమెంట్స్ని 3 వేస్లో మనం జావాలో ప్లేస్ చేసుకోవచ్చు అనమాట, జావా ప్రోగ్రాంలో. తర్వాత క్లాస్ ఎటు ఉంది, ఆ క్లాస్ని రాసేదానికి సింటాక్స్ ఇది. మరి క్లాసెస్ వచ్చినప్పుడు క్లియర్గా చూద్దాం. ఇప్పుడు మనం స్టాండర్డ్గా ప్రతి ప్రోగ్రాంలో కూడా ఒక క్లాస్తోని స్టార్ట్ చేస్తున్నాం. ఆ క్లాస్ లోపల మెయిన్ మెథడ్ అనేది పెట్టుకుంటున్నాం. ఓకే, అట్లా కాకుండా అడిషనల్గా చాలా క్లాసెస్ ఒక ప్రోగ్రాంలో రాయాల్సిన అవసరం వస్తుంది. నెక్స్ట్ అప్పుడు వచ్చినప్పుడు వాటి గురించి క్లియర్గా చూద్దాం. అయితే ఇక్కడ క్లాస్, నేమ్ ఆఫ్ ద క్లాస్, తర్వాత ఎక్స్టెన్స్ అని ఇచ్చి ఇన్హెరిటెడ్ క్లాసెస్ని లేదంటే ఇంటర్ఫేసెస్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అయితే మెయిన్గా క్లాస్ నేమ్, దాని కింద ఏముంటాయి, డేటా మెంబర్స్ ఉంటాయి అండ్ మెంబర్ మెథడ్స్ ఉంటాయి. డేటా మెంబర్స్, మెంబర్ మెథడ్స్ అంటే క్లాస్ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ డేటా మెంబర్స్, మెంబర్ మెథడ్స్ అనమాట. ఓకే, అయితే మనం ఇంతకుముందు ప్రోగ్రాంలో మనం సింపుల్గా ఓన్లీ ఒక మెథడ్ మాత్రమే తీసుకున్నాం, అదే మెయిన్ మెథడ్. ప్రతి ప్రోగ్రాంలోనూ కంపల్సరీగా ఉండే మెథడ్ మెయిన్ మెథడ్ అనమాట. ఓకే, ఇక్కడ యాక్సెస్ మాడిఫైయర్స్ అవి కూడా ఇవ్వచ్చు, అంటే వీటి యొక్క యాక్సెస్ ఎంతవరకు ఉండాలి అనేది. ఓకే, తర్వాత చూద్దాం ఈ మాడిఫైయర్స్ ఇవన్నీ ఎట్లా ఉంటాయి అనేది. అయితే మెయిన్ మెథడ్, ఈ మెయిన్ మెథడ్ ఏ క్లాస్లో అయితే ఉందో ఆ క్లాస్ పేరుతోనే మనం ప్రోగ్రామ్ని సేవ్ చేయడం జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్కి ఎక్స్టెన్షన్ జావా అని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫస్ట్ మీ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మెయిన్ మెథడ్నే ఎగ్జిక్యూట్ చేస్తుంది. మీ ప్రోగ్రామ్ని ఇంటర్ప్రెట్ చేసేటప్పుడు జావా మెయిన్ మెథడ్ని ఫస్ట్ చెక్ చేసి తర్వాత మిగతా వాటికి వెళ్తుందన్నమాట. మరి ఇక్కడ మెయిన్ మెథడ్లో మనం రాస్తున్నాం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని రాస్తున్నాం. పబ్లిక్ అంటే ఇది ఎక్కడైనా యాక్సెస్ అవుతుంది అని అర్థం, యాక్సెస్ మాడిఫైయర్ అనమాట ఇది. స్టాటిక్ అనేది ఇది ఇండివిజువల్గా ఎగ్జిక్యూట్ కాగలుగుతుంది అని అర్థం, అంటే దీన్ని వేరే దగ్గర కాల్ చేయాల్సిన అవసరం లేదు అని అర్థం. వాయిడ్ అంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు రిటర్న్ ఎనీథింగ్, ఏ వాల్యూని ఇది రిటర్న్ చేయటం లేదు అని అర్థం. మరి మెయిన్ లోపల ఏం పెట్టాం, స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాం. ఈ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్, కమాండ్ లైన్లో మీరు ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఇస్తారో అవి స్ట్రింగ్ రూపంలో, స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ అండి, తర్వాత వస్తాయి స్ట్రింగ్స్, ఎస్ అనేది క్యాపిటల్గా ఇవ్వాలి ఇక్కడ. సో దానికి సంబంధించిన కమాండ్ లైన్లో వచ్చే ఆర్గ్యుమెంట్స్ అన్ని స్టోర్ అయ్యేదానికి ఈ యొక్క స్ట్రింగ్ ARGS అని, ARGS అనొచ్చు, ఏమైనా మీరు ఒక వేరియబుల్ పెట్టుకోండి, అట్లా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో అది సింపుల్గా మీ మెయిన్ ప్రోగ్రామ్. మెయిన్గా ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు కంపల్సరీగా ఈ మెయిన్ మెథడ్ ఉన్న క్లాస్ ఒకటి మాత్రం కావాలి. అదే ఇప్పుడు ABC క్లాస్, లేదంటే XYZ అని ఇచ్చుంటే XYZ పేరుతోనే సేవ్ చేయాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. వన్స్ మీరు ప్రోగ్రామ్ని టైప్ చేసి సేవ్ చేసిన తర్వాత ఏం చేయాలి, మీరు ఆల్రెడీ ఒక్కసారి ఆ పాత్ సెట్ చేస్తున్నారు కాబట్టి MS-DOS ప్రాంప్ట్లోకి వెళ్ళి, అంటే MS-DOS ప్రాంప్ట్లోకి ఎలా వెళ్తారు, క్లోజ్ చేసి చూపిస్తాను. రన్ కమాండ్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసి CD/
మీ డైరెక్టరీ సేవ్ చేసుకున్నారు కాబట్టి ఆ డైరెక్టరీ లేదంటే ఫోల్డర్లోకి సిడి జావా పిఆర్జిఎస్ అని ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ మీ ప్రోగ్రామ్ సేవ్ అయి ఉంది కాబట్టి నోట్ ప్యాడ్ ద్వారా జావా సి అని కంపైల్ చేసి abc.java అని ఆ ప్రోగ్రామ్ నేమ్ ఇవ్వండి. ప్రోగ్రామ్ని సేవ్ చేసేటప్పుడు నోట్ ప్యాడ్లో ఆల్ ఫైల్స్ అని తీసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. లేదంటే సేవ్ చేసేటప్పుడు ఈ ఏబీసీకి ముందర ఏకి ముందర డబుల్ కొటేషన్ అట్లానే ఈ చివర డబుల్ కొటేషన్ ఇవ్వాలి అక్కడ సేవ్ చేసేటప్పుడు. అట్లా ఇస్తేనే మీ ప్రోగ్రామ్ జావా ప్రోగ్రామ్ లాగా సేవ్ అవుతుంది. తర్వాత ఈ విధంగా కంపైల్ చేయండి. కంపైల్ చేసిన తర్వాత క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది. తర్వాత ఈ విధంగా రన్ చేయండి ఆ క్లాస్ ఫైల్ని. మీకు ప్రోగ్రామ్ రిజల్ట్ అనేది రావడం జరిగింది.